సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు మరి ముఖ్యమైన టాపిక్, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మరి మనము వినాలి. కొన్ని ముఖాలు హిందువులమని చెప్పుకుంటూ హిందువుల పేరు పైన హింసకాండను ప్రేరేపించే వాళ్ళను తక్షణమే గవర్నమెంట్ గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలని మేము హెచ్పిఎం మినిస్ట్రీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక వీడియో మనం చూద్దాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. निकलो, गौ हत्यारों को फांसी मत मांगो, खुद उनकी हत्या करो और अपने लिए फांसी मांगो। बाद में कानून करेगा कार्रवाई, पहले हमने करनी है। हमें उसको सबक सिखाना है, हाथ तोड़ना, पैर तोड़ना, जो करना पड़ता है हमको करना होगा। तब जाकर ये अधर्मियों की आत्मा कांपेगी। इन्हें किसी चीज का भय नहीं है, मौत का भय तो होगा। किंतु एक सेना का विस्तार हो चुका है। 1 मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र 63 किलोमीटर है। हम कम से कम 5000 गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं, पलायन कर रहे हैं। विश्रामपुर, जनकपुर, गणेशपुर, ये तीनों गांव में 4500 की जनसंख्या है, जिसमें एक भी हिंदू, एक भी सनातनी नहीं है। केवल और केवल ईसाई भरे हैं वहां। విన్నారు కదా మీరు. ఈ మార్చ్ 1న మరి క్రైస్తవుల పైన విశ్రాంపూర్లో, ఛత్తీస్గఢ్లో హింసాకాండ చేయబోతున్నామని బహిరంగంగా వీరు ప్రకటిస్తూ ఉంటే మరి గవర్నమెంట్స్ వారు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్స్ వారు ఇటువంటి వారిపైన చర్యలు తీసుకొని కేసు ఫైల్ చేయాలని మేము క్రైస్తవ సమాజము పక్షమున మేము డిమాండ్ చేస్తూ కోరుతున్నాం. కాబట్టి మిగతా దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఆ ప్రాంతాలలో ఉన్న వారికి మరి దేవుడు ధైర్యంనిచ్చి, విశ్వాసంనిచ్చి, కృపనిచ్చి వారిని కాపాడలాగున, ఆ శ్రమలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగులాగున మరి మనము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ అంత్యకాల దినాలు, ఇవన్నీ చివరి దినాలు. మరి మనము కూడా రాకడకై సిద్ధపడాలి.